న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సా టౌన్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ముదోల్ మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోసలే నారాయణరావు పటేల్ ఆదేశాలతో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చంద్రే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కంబ్లే సాహెబ్రావు, ఓం ప్రకాష్, ముత్తన్న, చొండి రవి, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. జన్మదినం సందర్భంగా చెప్పేది ఏంటంటే మా తెలంగాణలో గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే రైతుల బిడ్డ. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కాస్త రుణమాఫీ చేసిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే. మరి అదే కాకుండా వృద్ధులకు పెన్షన్ అనుకోండి, మళ్ళా 108 బండి మొదలు పెట్టడం, పేదల కోసం హాస్పిటల్ పోవాలంటే కష్టం ఉంటే ఆ జమానాలో ప్రజల వద్ద పాలన అనుకుంటా ఈ దేశానికి దగ్గర 6-7 సంవత్సరం పాలించిన నాయకుడు, గొప్ప నాయకుడు, దేశానికే ఒక మంచి పేరు తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి. జన్మదినం సందర్భంగా ఉచిత విద్యుత్ అనుకోండి, ఇందిరమ్మ ఇల్లు అనుకోండి, రేషన్ కార్డు అనుకోండి, ఈ పేదల కోసం చేసిన ఘనత ఎన్టీ రామారావు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డికే ఉంటుంది అని నేను ఈరోజు వాళ్ళ జన్మదినం సందర్భంగా ఘనంగా చెప్పగలుగుతాను. మరి ఈ నియోజకవర్గంలో అనుకోండి, బాసర్ అనుకోండి, ట్రిపుల్ ఐటీ అనుకోండి, చేసిన ఘనత శుద్ధవాగు ప్రాజెక్ట్ అనుకోండి, నారాయణరావు పటేల్ హయాంలో నారాయణరావు పటేల్కు అతి దగ్గర ఉన్న ముఖ్యమంత్రిగా ఈ ఇంట్లో వచ్చి కొన్ని మాటలు మాట్లాడి పటేల్ సార్ మీకు ఏం కావాలా నేను ఉన్నా అన్నట్లు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి పటేల్ గారికి దగ్గర స్నేహితుడు ఉన్న రోజులు. మరి ఆయన పోయిన తర్వాత మా రాజకీయ ముదోల్ నియోజకవర్గం డెవలప్మెంట్ అనేది తగ్గిపోయింది. కాబట్టి నేను స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.